లోకి బావగానే నాకు దూరం అయితే నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాను. ఏంటో చెప్పు గ్రాని. నా మనవరాలు రోజేని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అవునరా, నా మనవరాలు రోజే తిరిగొచ్చాక వెంటనే మీ ఇద్దరి పెళ్లి చేసుంటే మన కుటుంబంలో ఈ గొడవలు వచ్చేవే కావు. ఏంట్రా అలా ఉన్నావు? ఇంకేమీ ఆలోచనలు పెట్టుకోకు. మాట తప్పనని ఈ గ్రాని మీద ఒట్టేశావు. ఒట్టుకు కట్టుబడి నా ప్రేమను చంపుకోమంటావా గ్రాని? అంటే నీ ఒట్టు పక్కన పెట్టి ఈ గ్రానిని చంపుకుంటావా? గ్రాని ప్లీజ్ గ్రాని, అంత మాట అనొద్దు. మరెందుకురా ఏదో ఆలోచిస్తున్నావు? ఈ గ్రాని మాట కాదనవన్న నమ్మకంతో వచ్చాను. నా మీద ఒట్టేసి కూడా ఇలా ఆలోచిస్తున్నావు అంటే నేనేమనుకోవాలి? చూడ్లోకి, నేను జీవితంలోనూ బిజినెస్లోనూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ఎంతో అలసిపోయిన నాకు ఇప్పుడు ఈ ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చేది నా మనవరాలు రోజీ పెళ్లే. చెప్పరా, నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటావా లేక మాట తప్పి ఈ గ్రానీని శాశ్వతంగా దూరం చేసుకుంటావా? గ్రాని ప్లీజ్, ఇక చాలు, అంత మాట అనొద్దు. నేను రోజుని ప్రేమిస్తున్నాను గ్రాని. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు రోజీ అనుకుంటున్నది రోజీ కాదు, నందిని అని. డిఎన్ఏ టెస్ట్ లో కూడా తేలాక ఇంకా ఏంట్రా నీ మూర్ఖత్వం? అయినా సిద్ధు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ప్రేమించడం ఏంట్రా? అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదేమో గాని వినడానికి నాకు అసహ్యంగా ఉంది. అయ్యో గ్రాని, నేను నీకు ఎలా చెప్పను? నువ్వింకేం చెప్పొద్దు. అరిగిపోయిన రికార్డ్ లాగా నా మనవరాలు రోజుని పట్టుకుని నందిని అంటావు, అంతే కదా? ఇంకా మాట నేను విందల్చుకోలేదు. నాకు కావాల్సింది నువ్వు నా మనవరాలు రోజుని పెళ్లి చేసుకోవడం, మీరిద్దరూ నా కళ్ల ముందు సంతోషంగా ఉండడం, అంతే. ఇప్పుడు చెప్పు. లోకి, జస్ట్ సే yes or no. గ్రాని, నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వు ప్లీజ్.
ఆకాశం తపన పడి ఏ లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే మనవనుకో మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు నువ్వు అడిగిన 5 నిమిషాల టైం అయిపోయింది. ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. గ్రానీ, ఊహ తెలిసినప్పటి నుంచి నీతో నాకున్న అనుబంధంతో నువ్వు చెప్పిన పని నేను చేయనని ఎలా అనుకున్నావు గ్రానీ? నాకు తెలుసురా, నాకు తెలుసు నువ్వు మాట తప్పవని. ఈ గ్రాని మాట విని సుఖపడతావని నాకు తెలుసు. లోకి, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు 100 కోట్ల లాభం వచ్చినా కూడా ఇంత సంతోషంగా ఉండను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా మనవరాలు సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలిగిందిరా. అవునరా, తనెవరు? నీ మరదలు కాబట్టి నువ్వు బాగానే చూసుకుంటావు. ఎవడో పెళ్లి చేసుకుంటే నా మనవరాలు సుఖపడుతుందన్న గ్యారంటీ లేదు కదా. ఇప్పుడైతే మీరిద్దరూ నా కళ్ళ ముందే నా ఇంట్లోనే ఉంటారు. లోకి పద వెళ్దాం. ఎక్కడికి రాని? ఎక్కడికంటావేంట్రా, మన ఇంటికి. ఈ క్షణం నుంచి నువ్వు ఉండాల్సింది ఆ ఇంట్లోనే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి రోజీకి భర్తవి కాబోతున్నావు. అంతేకాదు, నువ్విక్కడ ఉండడం వలన ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ ఆ లక్ష్మి నీ చేత ఆ నందినికి ఉంగరం తొలగించిందని తెలిసింది. లోకి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు బాధపడి నువ్వు గిల్టీగా ఫీల్ అవటం అనవసరం. మళ్ళీ ఆ లక్ష్మి వచ్చి ఏం ఫిట్టింగ్ పెట్టకముందే నువ్వు మన ఇంటికి వచ్చేయాలి. పదా. సరే గ్రాని, ఇప్పుడే వస్తాను. లోకి,
లోకి ఆగు. రోజీ, భార్గవి, అమ్మా రోజీ వెళ్ళి స్వీట్స్ తీసుకురా. వెళ్ళు. ఇప్పుడు స్వీట్స్ ఎందుకమ్మా? చెప్తానుండు. ఏంటి గ్రాని విశేషం? ముందు లోకి బావకి స్వీట్ తినిపించు. లోకి, నువ్వు కూడా తినిపించు. లోకి, కుడికాలు ముందు పెట్టి లోపలికి నడు. ఇప్పటికైనా ఇదంతా ఏంటో చెప్పమ్మా, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. రోజీని పెళ్లి చేసుకోవడానికి లోకి ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. మీరలా చూస్తున్నారేంటి? కాబోయే అల్లుడు గారికి మీరు కూడా స్వీట్స్ తినిపించండి. పదండి. ఏంటి రోజీ, ఏమైంది? చెప్పు రోజీ, ఏమైంది? అయిపోయింది, అంతే అయిపోయింది అజ్జీ. అయిపోవడం ఏంటి రోజీ? అసలు ఏం జరిగింది? లోకి బావని చూడ్డానికి లోకి బావ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడికి అమ్మమ్మ వచ్చింది.
మా లోకి బావ దగ్గర మాట తీసుకుంది. మాట తీసుకుందా? ఏం మాట తీసుకుంది రోజీ? చెప్పమ్మా, మీ అమ్మమ్మ ఏం మాట తీసుకుంది? లోకి, ఈ నిశ్చితార్థం అయ్యే వరకు నువ్వు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. నువ్వెక్కడికి వెళ్ళాలన్నా సరే మాతోనే వెళ్ళాలి. మాకు చెప్పకుండా మేము లేకుండా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక విధంగా నిన్ను డ్యూటీ నుంచి సస్పెండ్ చేయడం కూడా లక్కీగా మాకు మంచి జరిగింది. లేదంటే డ్యూటీ డ్యూటీ అంటూ మాకు దొరకకుండా తీరిక లేకుండా తిరిగేవాడివి. పోనీ ఓ పని చేద్దాం అత్తయ్య గారు, లోకితో జాబ్ కి రిజైన్ చేయించేస్తే శాశ్వతంగా పోలీస్ డ్యూటీ ఉండదు కదా. లోకి జాబ్ కి రిజైన్ చేయడమా? అవసరమైతే పెళ్లినైనా క్యాన్సిల్ చేస్తాడు కానీ పోలీస్ బాధ్యతల నుంచి మాత్రం తప్పుకోడు. అబ్బో, అయితే వద్దులే, నీ జాబ్ నువ్వు చేసుకో. ఏంటి, ఆ దిక్కుమాలి నందినికి లోకితో పెళ్లి చేయటమా? పెళ్లి చేసుకుంటానికి నందినికి సిగ్గు లేదు, పెళ్లి చేయటానికి రోజీకి బుద్ధి లేదు. ఇప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళ సంగతి తెలుస్తాను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని కాల్చి పారేస్తాను. చల్సాని గారు, ఏంటా ఆవేశం? ఆవేశం కాకపోతే ఇంకేంటి లక్ష్మి, వాళ్ళంతా కలిసి నా మనవరాలు రోజుకి ఎంత అన్యాయం చేయాలని చూస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? వాళ్ళని చంపితే మహా అయితే జైలుకు పోతాను, లేకపోతే నేనే పోతాను. నా మనవరాలి జీవితం కోసం నేనేమైనా చేస్తాను. ముందు ఆ నందిని శని వదిలిస్తాను. ఆ నందినికి ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల ప్రేమతోనే ఆడుకుంటుందా? నా మనవరాలు ఆ ఇంటికి రాకముందు నుండి కూడా ఆ రాక్షసి నా మనవరాల స్నేహితురాలు. ఆ సంగతి మర్చిపోయి ఇంత కుట్ర పన్నుతుందా? వాళ్ళని ప్లీజ్ తాతయ్య, మీరు ఆవేశపడకండి. వదులమ్మా, నువ్వు వదులు. ఇవాళ వాళ్ళంతా తేలుస్తాను. చల్సాని గారు, మా మాట వినండి. ఈ ఆవేశం అంత మంచిది కాదు. లేదు లక్ష్మి, దయచేసి నన్ను ఆపకండి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఆ రోజీ, మీ బావని లోపలికి తీసుకెళ్ళు. రా బావా. రా బావా. ఇదే బావా రేపు మన పెళ్ళయ్యాక మన బెడ్రూమ్. ఈ బెడ్ పంచుకోవాల్సింది నాతో కాదు, సిద్ధుతో. ఈ బెడ్ మాత్రమే కాదు, ప్రేమైనా బాధైనా ప్రతిదీ పంచుకోవాల్సింది సిద్ధుతోనే. అసలు నువ్వు మనిషివి కాదు, గంటకో రంగులు మార్చు ఊసర వెలివి. ఈ ప్రపంచంలో దేనికైనా ద్రోహం చేయొచ్చు గానీ స్నేహానికి ప్రేమకి మాత్రం ద్రోహం చేయకూడదు. నువ్వు ఆ రెండిటికీ ద్రోహం చేశావు. ఏ ద్రోహానికైనా పరిహారం ఉంటుందేమో కానీ స్నేహానికి ప్రేమకి మాత్రం పరిహారం ఉండదు, పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకో.
ఇంకా అలాగే మాట్లాడతావేంటి బావా? అవన్నీ వదిలేసేయ్. నీ జీవితంతో పాటు అక్కడ రోజీ జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? పదా.